కృష్ణుడు ఈ భగవద్గీతను వేద ప్రకారము చెప్పినటువంటి దాన్ని కొన్ని విషయాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీన్ని కొంచెము శ్రద్ధగా వినాలని చెప్పేసి అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ఇది భగవద్గీత. గోపదేవ శాస్త్రి గారు ముక్తిరామోపాధ్యాయ గారిచే రచింపబడిన ఆ గోపదేవ శాస్త్రి గారి అనువాదంతో ఈ యొక్క గ్రంథము తయారైంది. దీన్ని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. పంచమాధ్యాయమున కర్మత్యాగం అసంభవని తెలుపుచూ ఆసక్తిని విడిచి నిష్కామ కర్మ చేయ ప్రేరణ చేయబడింది. కర్మఫల త్యాగము మాత్రము అంత సులభమా అని ప్రశ్నింప అనువగును. కాబట్టి అందులకు ఒక క్రమము ఆవశ్యకమగుచున్నది. ఫలము పూర్ణముగా త్యజించుటకు పూర్వమొకింత ఫలప్రాప్తితో కూడిన ఫలత్యాగము చేయుట సులభమగును. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా కర్మఫల త్యాగం చేయండి అంటే మనము కోరుకోకుండా కర్మ చేయండి అని చెబుతూ ఉంటారు. కోరుకోకుండా కర్మ చెయ్యకపోయినా కూడా మనము కోరుకొని చేసే కర్మలైతే పాపము అంటవు అని ఆ కోరుకొని చేసే కర్మలు మనకు పాపం అంటుతాయని. ఎట్లా అంటే మనము స్వార్థముతో మన సొంతానికి చేసేటువంటి కర్మలు మనకు పాపం అంటుతాయి. కానీ లోక కళ్యాణానికి చేసే కర్మలు అవి పూర్తిగా లోక కళ్యాణానికి అంకితం అవుతాయి. కాబట్టి ఆ విధంగా మనము చేసేటువంటి పని ఆ ఒక్క కర్మఫల త్యాగాన్ని చూపిస్తాయి ఆ కర్మలే. కాబట్టి ప్రతివారు యజ్ఞము చేయండి, అది ఏ కర్మ ఫలత్యాగం అవుతుంది, కర్మ సన్యాసము అవుతుంది. మనము ఫలము ఆశించలేదవి. యజ్ఞ విధానములో మనము ఏ విధంగా ఫలము ఆశించము. ఉండేటటువంటి ఆ వస్తువులన్నీ పెట్టి అక్కడ హోమం చేస్తాము. కాబట్టి వాటిలో మనకు ఏ విధమైనటువంటి లాభము ఆశించలే. కాబట్టి యజ్ఞము చేయడం వలన ఇది కర్మఫల త్యాగము, కర్మ సన్యాసము అవుతుంది. కర్మలు చేయకుండా ఉండడము సోమరితనము అవుతుంది. అయితే ఫలము రాదు. కర్మలు చేయకుండా ఉండడం వలన ఫలము సోమరి అవుతుంది. కానీ చేయకుండా ఉంటే ఏం ఫలం వస్తుంది? సోమరి అయ్యి రకరకాలటువంటి చెడు మార్గాల్లో పోతాడు. కాబట్టి సత్కర్మానుష్ఠానం ఎప్పుడు కూడా చెయ్యాలి. క్షణం కూడా కర్మలు అనేటువంటివి చేయకుండా ఉండవద్దు. పూర్ణ ఫలత్యాగము మీకు అసంభవమని తోచుపక్షమున యజ్ఞార్థమైనను కర్మమనరింపుము అంటాడు. అంటే ఫలత్యాగము అసంభవం కాబట్టి యజ్ఞము కొరకైన కర్మనరింపుము. యజ్ఞార్థము కర్మ చేయుటయన పరోపకార భావముతో కానీ పరస్పర సహాయ భావముతో కానీ కర్మ చేయుట అని భావం. పరమేశ్వరుడు ప్రజలను సృష్టించుచు స్వర్గారంభమున ఈ సహయోగ యజ్ఞమును సృష్టించియున్నాడు. భగవంతుని సృష్టిలో పృథివీ, జలము, అగ్ని, వాయువు, సూర్య, చంద్రాది దేవతలన్నీ పరస్పర సహకారంతోనే ప్రపంచ రచనలో భాగస్వాములగుచున్నవి. భగవంతుని ఈ వ్యవహారము మూలమున వేద క్షోదితములకు ఉపదేశముల వలన మనుజుడు కూడా ఈ దేవతల సహాయముతో మిళితమై ఉన్న అన్నాది పదార్థములతో ఈ దేవతల శుద్ధియు నిర్బల ప్రాణులకు ఉపకారము చేయుట యుక్తము అని అట్లు చేయనివాడు అతడు నియమభంగమునర్చినాడగును, పాపి అగును. అంటే దొంగతనము చేసినట్లగును. యజ్ఞము వలన మేఘము, దాని వలన అన్నము మున్నగునై ఉత్పన్నమగును. ఆ యజ్ఞము కర్మ చేయక సిద్ధింపదు. కావున కర్మఫలమును పూర్తిగా త్యజించలేని మనుజుడు యజ్ఞము కొరకైనను కర్మమునర్పవలను. కర్మఫలం మనం ఏ కర్మలు చేసే త్యజించలేకపోతే ఈ యజ్ఞములు అంటే లోకహితకరమైనటువంటి కార్యములు చేస్తే మనము కర్మఫలము కోరినా కూడా మనము త్యజించిన వాళ్ళతో సమానమవుతాము. ఇట్టి కర్మాచరణమున ఫలాసక్తి ఒకంతయు లేకపోలేదు, ఉన్నది. కానీ మనుజుడిట్టి కర్మలందు లగ్నులగుటలో ముఖ్య కారణము లోకహిత భావనయే అగును. ఈ భావనయే ఒకనాడు అతనిని పూర్ణ ఫలత్యాగమునకు అధికారిగా వనర్చును. కావున ఈ భావనయు కర్మబంధం నుండి విడిపించుటకు సాధనయే అగును. యజ్ఞార్థాత్ కర్మనో అన్యత్ర
లోకో అయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. ఈ యజ్ఞము కొరకు చేయు కర్మలు కాక మిగిలిన కర్మలన్నీ బంధన హేతువులగును అంటాడు. అంటే లోకమునకు మేలు చేయు కార్యములన్నీ యజ్ఞములనబడును. కేవలం అగ్నిహోత్రమే కాదు. యజ్ఞో వై శ్రేష్టతమం కర్మ అనగా యజ్ఞము అత్యుత్తమ కార్యము. అయితే ఈ అగ్నిహోత్రం అనేది అత్యుత్తమ కార్యము. మిగతాటివన్నీ కూడా యజ్ఞములే, లోకానికి ఉపకారం చేసేటివి అని అగ్నిహోత్రం చేస్తూ ఉపకార కర్మలు చేయాలనుకుంటే చేసుకోండి. ఈ కర్మలన్నీ కూడా మనకు ఏ విధమైన బంధనములు తగిలించవు అని శతపథ బ్రాహ్మణమున చెప్పబడినది. కావున స్వార్థ బుద్ధిని వదలి పరహిత బుద్ధితో ఫలాపేక్షను దరిజేరనీయక కర్తవ్య కర్మను ఆచరించిన అది బంధనము కలిగింపదు. యజ అను క్రియాపదముతో యజ్ఞ శబ్దం ఏర్పడను. యజ ధాతువునకు దేవపూజ, సంగతీకరణము, దానము అని 3 అర్థములు. ధాతువు యొక్క అర్థమును బట్టి చూచిన యజ్ఞం ఒక శుభకార్యమని తెలియను. దేవపూజ విద్వాంసుల సత్కారము, 2 సంగతీకరణము అంటే ఉత్తమ పదార్థముల సేకరణము, 3 దానము అని ఇవన్నీ కూడా ఒక్క యజ్ఞములో మనం ఈ పుణ్యకార్యములన్నీ కూడా చేసిన వాళ్ళం అవుతాం. కష్టపడి న్యాయ మార్గమున సంపాదించిన ద్రవ్యము పరుల ప్రయోజనార్థము వినియోగించుట, ఒక వస్తువుపై తనకు గల స్వామిత్వమును పరులకు సంక్రమింపజేయుట, ఇవియే యజ్ఞ శబ్దమునకు గల విశేషార్థములు. కృష్ణుడు ఈ సందర్భమున యజ్ఞములు పలు విధములుగా ఉన్నట్లు ద్రవ్య యజ్ఞములు, తపో యజ్ఞములు, జ్ఞాన యజ్ఞములు, స్వాధ్యాయ యజ్ఞములు అను నామములతో బోధించియున్నాడు. ఇవి అన్నీ ఉత్తమ కర్మలంటలో సందేహం లేదు. కానీ కొందరు కర్మలమని చెప్పుకొనుచు యజ్ఞము పేరిట రకరకాలైనటువంటి మాటలు చెబుతారు. ఎందుకనగా ఇవన్నీ యజ్ఞములే అని చెప్పి డబ్బులు ఖర్చు అయ్యేటువంటి యజ్ఞాన్ని చెయ్యకుండా ఇతర స్వాధ్యాయములు, ఇతరత్రటువంటి తపో యజ్ఞములు అనగా మనము ఏదో ధ్యానము చేసుకోవడము ఇట్లాంటివన్నీ కూడా యజ్ఞముల కింద చెప్తారు. ఈ ఖర్చు అవుతుందని అందుకే ఈ యజ్ఞాలు మరుగున పడిపోయాయి. కర్మ యజ్ఞములు చేసే వాళ్ళే లేకుండా పోయినాయి. కాబట్టి ఈ మాటలు మనము తెలుసుకొని ఈ విధంగా మనము ఆలోచించాలి. యజ్ఞములు చేసిన ప్రాణులను చంపుతూ రకరకాలుగా కొందరు ఉండేవాళ్ళు అని, కాబట్టి మాంసాలు తింటే అవసరము ఏ విధంగా పాపము లేదని అనేవాళ్ళు కొందరు ఉండినారు, వాళ్లకు వేదాలు తెలియక. కాబట్టి గోవును, గొర్రెను, అశ్వమును దేని హింసింపకు, ఇంతేగాక సర్వభూతములను మిత్రదృష్టితో చూచుచు దేనిని హింసింపకు అని ఎన్నియో వేదవాక్యములు ప్రాణిహింస చెయ్యకుమని బోధించుచున్నవి. ఇట్టి ఎడ యజ్ఞమునందు పశువులను ఎట్లు చంపగలరు? కాబట్టి పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. శాస్త్ర ప్రకారమే మనం ఆలోచించాలి. వేదార్థములు తెలియని రోజులలో ఎవరైనా అలవాటు పైన వారు తిని ఉండవచ్చు, కానీ అది శాస్త్రబద్ధం కాదు. యజ్ఞము, యాగము, అధ్వరమునను యజ్ఞవాచకములలో హింసార్థం ఎక్కడనూ కనిపించదు. అధ్వరము అంటే అహింస, హింస లేనిది అని అర్థం వస్తుందన్నమాట. పైపెచ్చు అధ్వర శబ్దము హింసారాహిత్యమును బోధించుతుంది. ధ్వరతిర్ హింసాకర్మ న ధ్వరతి త్యధ్వర అంటే హింసాకర్మ నా అధ్వరతి త్యధ్వర. ధ్వరతి అనగా హింస, కర్మ లేనిది అధ్వరము అని దీనికి అర్థము అని వైదిక శబ్దంలో నిర్వచించు యాస్కాచార్యుడు స్పష్టముగా వ్రాసి ఉన్నాడు. కావున యజ్ఞమున పశుహింసనొనర్చువారు వైదికులు కారు, వారికి వేదార్థము తెలియదని చెప్పవలయం.
సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వామేషవో అస్తిష్ట కామదుక్కు. పరమేశ్వరుడు సృష్టిను నడుచున్నప్పుడు ప్రథమమున మానవులను సృజించున్నప్పుడే యజ్ఞభావముతో వారిని సృష్టించి ఉన్నాడు. వారికి వేదము మూలమున యజ్ఞము నర్చి అభివృద్ధి నందుడు, కోరికలను తీర్చుకొనుడు, ఇది మీకు కామధేను వంటిది అని ఉపదేశించి ఉన్నాడు. ఈ విధంగా పరమేశ్వరుడు ప్రాణిహిత భావనతో సృష్టి నొనర్చి ఉన్నాడు. ఇట్టి పరోపకార భావనకు జన్మను సంగుటయే స్వర్గారంభమున యజ్ఞమును ఉత్పన్నము చేయుట అని ఎంచవలెను. సృష్టి ఆదిలోనే ఈ యజ్ఞము మనుష్యులను, మానవులు అందరినీ పుట్టించాడు. అటువంటి యజ్ఞాన్ని కొంతమంది గురువులు అనబడే వాళ్ళు, ఆచార్యులు అనబడే వాళ్ళు మొత్తము నాశనం చేసి ఈ ఒక్క లోకానికి దరిద్రం పట్టించారు అంటే ఇక వాళ్ళు ఎవరెవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రకరణమున